ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ ధ్యానాలలో మనము ఈ దినము 14వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకోవడం జరిగింది. గత శుక్రవార ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనము ధ్యానించుకున్న వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన గొప్ప రక్షణను ఆయన సిద్ధపరిచారు. ఆ రక్షణను సిద్ధపరచుటలో ప్రభు ఆయన తాను రిక్తుడయ్యాడని మనం ధ్యానం చేసుకుని, కాబట్టి మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ ఎంతో విలువైనటువంటిది, దానిని మనము పదిలపరుచుకోవాలి, మరి దానిని మనం జాగ్రత్త పరుచుకోవాలి అని దాని యొక్క ఆవశ్యకతను మనము ధ్యానం చేసుకున్నాం. మనము రక్షించబడిన తర్వాత ఈ లోకంలో మనం ఎలా కనపడాలి అంటే, నిజదేవుని బిడ్డలుగా మనల్ని మనము కనుపరుచుకొనవలసినటువంటి అవసరత ఉన్నది. యేసును నమ్మిన తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా, ఒకవేళ ఈ నిజ దేవుని బిడ్డలుగా మనల్ని మనం కనుపరుచుకోక పాత జీవితాన్ని మనం ఒకవేళ జీవిస్తూ ఉన్నట్టయితే మనలో ఏ మార్పు కలగలేదని, వాస్తవంగా మనం రక్షించబడలేదని మరి అది తెలియచేస్తుంది. ఇది మాటలు మార్పిడి కాదు, ఏదో కొన్ని విషయాలలో మార్పు కాదు. ఇది సమూలంగా జీవితంలో కలిగేటటువంటి ఒక నూతనమైనటువంటి రూపాంతరము చెందినటువంటి స్థితి రక్షణ అని అంటే. దీనిని గురించి మనము ధ్యానం చేసుకున్నాం. దాని యొక్క కొనసాగింపుగా ఈ దినం మన ముందుకు వచ్చినటువంటి వాక్యం ఏంటంటే, మనము ఎవరి మధ్య నివసిస్తున్నామో ఎరిగినటువంటి వారంగా ఉండాలి, అస్పృహ కలిగినటువంటి వారంగా ఉండాలి అనే సత్యాన్ని పౌలు నాడు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకు కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఫిలిప్పీ సంఘ విశ్వాసులకు పౌలు ఏమని చెప్తున్నారు, ఎవరి మధ్యలో వారు ఉన్నారని చెప్తున్నారంటే, 14వ వచన ప్రారంభంలోనే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య ఉన్నారు. ఎలాంటి మాటలు వాడబడ్డాయో చూసారా? దేవునిని ఎరుగనటువంటి ప్రజలు వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది? వారు అనుకుంటారు, మేము బాగా జీవిస్తున్నాం, మాకన్నీ బాగానే ఉన్నాయి, మాకేమీ కూడా మరి మాకు తిరుగులేదు అని వారు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ దేవుని యొక్క సత్యాన్ని వారు ఎరుగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క ప్రవర్తనలో మూర్ఖత, వక్రత అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్యలో ఉన్నారు. క్రూకెడ్ అండ్ పర్వర్స్ జనరేషన్ అని వ్రాయబడి ఉంది. మూర్ఖులైనటువంటి వారు, వక్రమైనటువంటి తరము మధ్యలో మీరు నివసిస్తున్నారు అని అంటున్నాడు. దీనిని మనం గ్రహించుకోవాలి. పేతురు భక్తుడు పెంతెకోస్తు రోజున తన మొదటి ప్రసంగాన్ని ఆయన మరి ప్రసంగించినప్పుడు ఆయన ఈ మాటలను, ఇలాంటి మాటలను అక్కడ ప్రస్తావిస్తూ ఒక ఆల్టర్ కాల్ లాగా ఇచ్చినట్టు మనం గమనించవచ్చు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనంలో ఏం రాయబడి ఉంది? 2:40 వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. గమనించారా ఈ మాటలు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. చాలామంది, దాదాపు 3,000 మంది ఆ రోజు వారి యొక్క మనస్సులలో లేకపోతే వారి హృదయాలలో వారు పొడవబడిన వారై, అయ్యా మరి మేము ఏం చేయాలి అని పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు వారికి చెబుతూ, మూర్ఖులైనటువంటి ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అని చెప్పాడు. చూసారా? మూర్ఖులు అంటే ఎవరు? కొన్నిసార్లు కొంతమంది అంటారు, మా ఆయన చాలా మూర్ఖుడండి అంటారు. కొంతమంది ఈ రీతిగా వాపోతూ ఉంటారు, మా భార్య చాలా మూర్ఖురాలండి అని అంటారు.
లేకపోతే ఆ మనుష్యుడు మూర్ఖుడండి అని అంటారు. ఏంటి దాని అర్థం? మేలు కోరి మనం వారికి మంచి చెప్పినప్పటికీ కూడా దానిని తిరస్కరించి వారు మనల్ని అపహసిస్తూ వారు కీడు మార్గంలోని వెళ్ళి కీడులో పడతారన్నమాట. ఇటువంటి వారిని మూర్ఖులు అంటారు. జ్ఞానపు పలుకులను వారు అపహసించేవారుగా, వారి అజ్ఞానాన్నే గొప్పగా ఎంచుకొని ఆ అజ్ఞానంలో నశించిపోయేటటువంటి వారుగా ఉండేటటువంటి వారు మూర్ఖులు. ప్రియమైనటువంటి వారులారా, పేతురు ఈ మాటలు ఎందుకంటున్నాడంటే, క్రీస్తుతో తాను ఉన్నాడు. మరి ఆ క్రీస్తు ప్రభు ఆ ప్రజల మధ్యలోనే ఆయన జీవించారు. ఆయన జీవితం ఎంతో నీతిమయంగా ఆయన జీవించారు. ఆయన గొప్ప సేవ చేశారు. అద్భుతమైనటువంటి, ఎవరు ఎన్నడూ చెప్పనటువంటి పరలోకపు సంగతులను ఆయన ప్రజలకు బోధించారు. అద్భుతమైనటువంటి కార్యాలను ఆ ప్రజలకు ఆయన జరిగించారు. అలాగే ఆయన బాహాటముగా సిలువలో మరణించారు. ఆయన పునరుద్ధానులయ్యారు. ఈ సత్యాలన్నీ కూడా వారికి తెలుసు, ఆ ప్రజలకు తెలుసు. మరి వారి మధ్యలో ఆయన రక్షకుడిగా ప్రకటించబడుతున్నాడు, మెస్సయాగా నిరూపించబడ్డాడు. అయినను ఇశ్రాయేలీల్లో అనేక మంది ఆయనను నమ్మారా? నాటి యూదులు యేసుక్రీస్తు ప్రభువును వారు అంగీకరించారు అంటే వారు రక్షకునిగా ఆయనను విశ్వసించలేదు, ఆయనను వారు తిరస్కరించారు. వారు వారి యొక్క మూర్ఖమైనటువంటి వాదనలలో వాళ్ళు వ్యర్థులయ్యారు. కాలక్రమంలో మనం చూస్తే ఏమి జరిగింది? ఈ యొక్క యూదా జాతి కంటే రోమియుల చేత ఊచకోత కొయ్యబడి ప్రపంచమంతా వాళ్ళు చెదరిపోయారు. పేతురు చెప్తున్నాడు, మూర్ఖులైనటువంటి ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తు విశ్వాసులు అంటే ఎవరు? మూర్ఖ తరము నుండి వేరైనటువంటి ప్రజలు. వారు ప్రత్యేకించబడినటువంటి వారు. ఇకను వారు మూర్ఖులు కాదు. వారి ప్రవర్తనలో మూర్ఖమైన విధానాలు, మూర్ఖమైనటువంటి నిర్ణయాలు, మూర్ఖమైనటువంటి ప్రవర్తన వారిలో ఉండవు. దాని నుండి వారు మరి విడువడినటువంటి వారుగా ఉన్నటువంటి వారు. వారు క్రీస్తును అంటే సత్యమును అంగీకరించి దేవునికి చెందినటువంటి వారుగా, వారు మార్పు చెందినటువంటి వారు. మూర్ఖపు ఆనవాళ్ళు కూడా ఇక వారిలో ఉండవు. ఇది క్రైస్తవులు అంటే. గమనించారా? ఇది పేతురు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒక క్రైస్తవుడు అంటే అతనిలో మూర్ఖత అనేటటువంటిది, వక్రత అనేటటువంటిది లేదు. అతడు సత్యాన్ని అంగీకరించినటువంటి వాడు. అతడు క్రీస్తు అనేటటువంటి ఒక మరి తిన్ననైనటువంటి క్షేమకరమైనటువంటి మార్గంలో పయనించుచున్నటువంటి వాడు. వక్ర మార్గంలో నుండి క్రీస్తు మార్గంలోనికి వచ్చినటువంటి వాడు అన్నమాట. ఇక రెండవ సత్యము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మూర్ఖునగు ఈ తరమువా నుండి వేరైనటువంటి దేవుని బిడ్డలు, క్రైస్తవులు ఒక విషయంలో స్పృహ కలిగి ఉండాలి. తమ చుట్టూ ఉన్నటువంటి వారు ఇంకా మూర్ఖమైనటువంటి వక్ర జన్మగానే వారు ఉన్నారు. ఈ గ్రహింపు చాలా అవసరం. ఈ గ్రహింపు లేకపోతే ఒక క్రైస్తవుడు తన క్రియాశీలకమైనటువంటి జీవితంలో అంటే తన క్రియాపూర్వకమైన విషయాలలో ఏ విధమైనటువంటి సీరియస్నెస్ లేకుండా ఉండే ప్రమాదం ఉన్నది. అందుచేత మన చుట్టూ ఉన్నటువంటి వారు ఇలాంటి వారు కాబట్టి మనము కూడా ఒకవేళ వారిలా జీవిస్తే మనల్ని కూడా వారిలా అనుకుంటారు. కాబట్టి వారికి భిన్నమైన, వారితో సంబంధము లేనటువంటి, మార్పు పొందినటువంటి, రూపాంతరము చెందినటువంటి, క్రీస్తుకు మరి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అనేటటువంటి ఒక జాగ్రత్త పడడానికి ఇది దోహదపడుతూ ఉంది. రిమెంబర్ ఆల్వేస్ ద వరల్డ్ ఈజ్ అబ్జర్వింగ్. సంఘమును, విశ్వాసిని లోకము అది చూస్తూ ఉంది, పరిశీలన చేస్తూ ఉన్నది. లోకం ఏమనుకుంటుంది అంటే, వీరు మనలాంటి వారు కాదు, వీరు భిన్నమైనటువంటి వారు. వారి నమ్మకము, వారి యొక్క మరి ప్రవర్తన, లేకపోతే వారిలో ఉన్నటువంటి వారికి ఉన్న నిరీక్షణ, ఇవన్నీ కూడా
ఉన్నతమైనవి అని లోకం భావిస్తున్నది ప్రస్తుతం మనం గమనిస్తే. ఎందుకంటే క్రీస్తుని గురించినటువంటి వార్త లోకమంతా అది చాటించబడింది కాబట్టి, ఒకవేళ వాళ్ళు నమ్మకపోయినప్పటికీ కూడా ఇలాంటి భావాన్ని వారు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో క్రీస్తు విశ్వాసులు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఈ స్పృహను కలిగి జీవించేటటువంటి వారు ఎలా ఉండాలి అంటే పౌలు మనకు ఆయన చెప్తున్నారు. ఏమంటున్నారంటే 15వ వచనంలో మనం చూస్తే దేవుని కుమారులు అనే ఒక మాట వాడబడింది. చూడండి 15వ వచనంలో, క్రీస్తును విశ్వసించినటువంటి వారు మూర్ఖమైన తరమునకు వేరైనటువంటి ఈ ప్రజలు, వారు దేవుని యొక్క బిడ్డలు. దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వారు దేవుని బిడ్డలయ్యారు. దేవుని బిడ్డలుగా తమను తాము అన్ని విషయాల్లో కూడా వారు కనపరుచుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందరైతే తను అంగీకరించారో, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుని కుమారులగునట్లు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఆ హక్కును మనం పొంది ఉన్నాము. హక్కు మాత్రమే కాదు, మనం ఆ స్థానంలోనికి వచ్చాము. నౌ we are in the position of the children of God. దేవుని యొక్క గృహములో, దేవుని యొక్క బిడ్డల స్థానములోనికి దేవుడు మనలను చేర్చుకున్నాడు. కాబట్టి ఈ యొక్క స్థానము ఈ లోకములో ఏ కుటుంబము కంటే కూడా అత్యున్నతమైనటువంటి స్థానము. ఈ యొక్క మరి ఈ దైవ కుమారత్వం అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి ఏ స్థాయి కన్నా, ఏ రాజ కుటుంబంలో ఉన్నటువంటి కుమారత్వానికన్నా, లేకపోతే బిడ్డల స్థితి కన్నా కూడా ఇది అత్యున్నతమైనటువంటిది. ఎందుకు అంటే ఇది పరసంబంధమైనటువంటిది. యు బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ హెవెన్. పరలోకానికి చెందినటువంటి కుటుంబంలో నీవు కుమారునిగా, కుమార్తెగా నీవు ఉన్నావు. అది ఎంత ఉన్నతమైనటువంటిది. కాబట్టి ఆ స్థాయిలోనే నీవు నేను జీవించాలి. అది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. దీని కొరకు చీప్గా ఉండేటటువంటి కొన్ని మనలో ఉండకుండా, అవి మన జీవితాన్ని ఏలుబడి చేయకుండా వాటిని మనం విసర్జించాలి, వాటిని మనం విడిచిపెట్టాలి అని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం మానవలసినటువంటివి ఏమిటి అంటే చూడండి 15వ వచనంలో వ్రాయబడి ఉంది, సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సణుగులు, సంశయములు కదండి, అవి చాలా గొప్ప ఉన్నతమైన లక్షణాలు అనుకుంటున్నారు. అవి చిల్లర విషయాలు అన్నమాట. ఒక క్రైస్తవుని జీవితంలో ఉండకూడనటువంటివి అన్నమాట. కానీ ఎంత త్వరగా మనం శోధనకు లోనైపోతాం కదండి. సణుగుడు అనేటటువంటిది మరి చాలా సులువుగా మనలను పట్టుకుంటుంది. మనం అనాలోచితంగా గబుక్కున మనము సణిగేటటువంటి వారముగా ఉండే పరిస్థితి ఉంటూ ఉన్నది. ప్రియమైన వారులారా, దీనిని మనము మానాలి. ఇది మన జీవితంలో మనం ఎంటర్టైన్ చేయకూడదు. దీన్ని మనం ఇంకా ఎక్సర్సైజ్ చేయకూడదు. దీనిని ప్రక్కన పెట్టాలి అని అంటూ ఉన్నారు. ఎందుకని అంటే ఇవి నువ్వు కలిగి ఉంటే నీవు దేవుని కుమారుడుగా, కుమార్తెగా కనపరుచుకోలేవు. ఇవి ఆ గొప్ప స్థానాన్ని మాలో నువ్వు కనబడకుండా నిన్ను మరుగు చేసేస్తాయి, నీకు అడ్డుగా వచ్చేస్తాయి. కాబట్టి వీటి విషయంలో నీవు కేర్ఫుల్గా ఉండాలి. మర్మరింగ్ అని, గ్రంబ్లింగ్ అని, కంప్లైనింగ్ అని రకరకాలైనటువంటి మాటలు వాడబడ్డాయి. ఎప్పుడు మనం సణుగుతాం? ఏమండి, మనకు అసౌకర్యం కలిగితే, మనకు ఇబ్బంది కలిగితే, మనం కోరుకున్నట్టుగా లేకపోతే, మన మనసుకు సరిపోకపోతే వెంటనే మనం సణిగేస్తాం. ఇదేంటి ఇలా ఉంది, అదేంటి అలా ఉంది. మనం కోరుకున్నట్టుగా అన్నీ జరగకపోతే మనకు వెంటనే మర్మరింగ్ అనేటటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత సంశయము అనే మాటకు ఆర్గ్యూయింగ్, డిస్ప్యూటింగ్ అని వాడబడింది. అంటే వాదించడం, వివాదములకు కారణమవడం అనేటటువంటిది. ఇది కూడా ఎందుకు వస్తుంది అంటే ఈ సణుగుడికి ఇది మరి జత అన్నమాట. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క సణుగుడు, సంశయం గురించి మనము
జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో తరచుగా ఇలాంటి పరిస్థితికి వారు గురవుతూ ఉండేవారు. వారు రెఫిదీము అనే ప్రదేశానికి వచ్చారు. వారికి చాలా దాహం వేసింది, నీళ్లు లేవు, వారి యొక్క ప్రాణం డసిపోయింది, వారి యొక్క పశువులు కూడా దప్పిక చేత అవి సోలిపోతున్నాయి. ఇలాగే నీళ్లు లేకపోతే ఒకవేళ దప్పిక చేత మరణిస్తామేమో అనేటటువంటి పరిస్థితి వారికి ఉండగా వారు దేవుడు అంతవరకు వారి జీవితంలో చేసినటువంటి మేలులను, కృపలను, అద్భుతములను మరచిన వారై దేవునికి వ్యతిరేకంగా, మోషేకు వ్యతిరేకంగా వారు సణుగుతూ తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. సణుగుడు అంటే కేవలం సణుగుడు కాదనమాట. ఇది బాలేదని చెప్పడం కాదు, బాలేని కారణంగా తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించటం, అవిశ్వాసాన్ని ప్రకటించడం, ఇక సహకరించినటువంటి వారుగా, ఏమాత్రము కూడా మాట విననటువంటి వారుగా మారిపోవడం. ఇది ఒక భయంకరమైనటువంటి, ఒక మానసికమైనటువంటి ఒక స్థితి అన్నమాట. అందుచేత అక్కడ దేవుడు వారిని వారి దప్పిక తీర్చడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక దానిని ఆయన సిద్ధపరిచి ఉంచారు. వారు ఇలాంటి సణుగుడు ధోరణిలో కాకుండా, దేవా ఇప్పటివరకు మమ్మల్ని పోషించారు, నడిపించారు, కాపాడారు, ఇప్పుడైతే మాకు దప్పిక అవుతుంది, మాకు నీళ్లు కావాలి, నీళ్లు దయచేయండి అని మామూలుగా అడుగుంటే ఎంతో బాగుండేది. ఒక అసౌకర్యం రాగానే ఒక తిరుగుబాటు ధోరణిలో దాడి చేయడం అనేటటువంటిది అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ప్రియమైన వారు, దేవుడు వారి కొరకు భద్రపరిచింది మనకు తెలుసు. ఆయన నీటిని వారి కొరకు సిద్ధపరిచారు. ఆ నీటిని ఒక బండలో ఆయన ఉంచారు. ఎంత అద్భుతమైనటువంటిదండి. ఆ బండ వారి మధ్యలోనే ఉంది, కానీ వాళ్ళకు తెలియదు. దేవుడు ఏమీ సిద్ధపరచకుండా వారిని గుడ్డిగా తీసుకుని వెళ్ళడం లేదు. ఇప్పటి వరకు వారు అలాంటి దేవుని మహిమను వాళ్ళు చూస్తూ వచ్చారు. కానీ మరలా అసౌకర్యం వచ్చేటప్పటికి, దప్పిక వచ్చేటప్పటికి మరలా వాళ్ళు పాత స్థితిలోనికి వెళ్ళి సణుగుట, గొణుగుట అనే దాన్ని వారు ప్రదర్శించారు. అనుమానించడం మొదలుపెట్టారు. ఆ స్థలం రెఫిదీం అనే ప్రదేశం. అయితే ఆ యొక్క పర్టికులర్ స్పాట్కి కొత్త పేరు పెట్టాల్సి వచ్చింది. దేవుని అద్భుతానికి మించి వారు చేసినటువంటి స్థితియే అక్కడ ఒక పేరులాగా అక్కడది ప్రింట్ అయింది. అదేమిటి అంటే మస్సా మెరీబా. ఇప్పుడు ఆ మాటలు విన్నారు మీరు? ఏవో బాగున్నాయి పేర్లను పిల్లలకు పెట్టారు, కానీ ఈ మంచి పేర్లు కాదు. మస్సా అంటే శోధించడం, మెరీబా అంటే వాదించడం. చూసారా? శోధించుట, వాదించుట, ఇది అల్టిమేట్గా దేవునికి విరోధంగా మనల్ని మార్చేటటువంటిది. లోకంలో మనకున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలు అనే స్థితిని అది పాడు చేసేటటువంటిది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ మర్మరింగ్ అండ్ గ్రమ్లింగ్ అండ్ డిస్ప్యూటింగ్. ఈ విషయాల్లో మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. పౌలు అదే చెబుతూ ఉన్నాడు. ఫిలిప్పీ సంఘమా, నీవు దేవునికి చెందినటువంటి దానవు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరందరూ దేవుని బిడ్డలు. నీవు నీ దేవుని మీదే, నీ తండ్రి మీదే నీవు ఫిర్యాదు చేస్తావా? నీ తోటి సోదరి సోదరుల మీదనే నీవు ఫిర్యాదు చేస్తావా? వారి మీదనే నువ్వు సణుగుతావా? వారినే నీవు వారితోనే వాదాన్ని, వివాదాన్ని నువ్వు పెట్టుకుంటావా? నీ సోదరి సోదరులు, ఆయన నీ పరలోకపు తండ్రి. కాబట్టి ఇలా నువ్వు ఎలా చేయగలవు? అలా నీవు చేయకూడదు అని పౌలు చెబుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కువగా మనము సణుక్కునేది, క్రైస్తవులు ఎక్కువగా సణుక్కునేది ఎవరి మీదండి? మన ఉద్యోగస్తులు, మన తోటి ఉద్యోగస్తుల మీద తక్కువ, ఇరుగు పొరుగు వారి మీద కూడా తక్కువే. కానీ ఇంట్లో ఉన్నా, చర్చికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, మనం నలుగురు కలిసినా ఎవరి మీద సణుక్కుంటాం? మన తోటి సంఘ సభ్యుల మీద. అవునంటారా, కాదంటారా? ఏమండి, మాట్లాడడం, జవాబు ఇవ్వడం కష్టమే. కొన్నిసార్లు నిజాలు ఒప్పుకోవడం కష్టమే. ఎక్కువగా క్రైస్తవుల మీదే కొనుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా వారి సొంత సంఘస్థుల మీదే కొనుక్కుంటూ ఉంటారు. సంఘంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా తనకు అనుకూలంగా ఉంటే అది మంచి సంఘం, లేకపోతే
మా సంఘంలో అందరూ ఇంతేనండి అని అంటాం. మనం ఎంతవరకు ఇతరులకు సరిపోయినట్టు మనం ఉంటాం? అది అయ్యేటటువంటి పని కాదు. కాబట్టి ఇదిగో యొక్క సంఘము వీటిని అధిగమించాలి. ప్రియమైన వారులారా, మరి అలాగున సణుగుతూ లేకపోతే సంశయిస్తూ ఉండడం ఎంత శోచనీయం. సంఘం యొక్క పరువు, సంఘం యొక్క మర్యాద, సంఘం యొక్క గౌరవం, వాటికి మించి సంఘం యొక్క సాక్ష్యము మనం నిలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఫిలిప్పీ సంఘమే కాదు, ప్రతి సంఘము దీనిని అవలంబించాలి. మన సంఘము దీనిని అవలంబించాలి. ఎందుకంటే ఈ మాటలు మనకు కూడా, మన సంఘానికి కూడా. ఈరోజు దీన్ని మనం వింటున్నప్పుడు ఒకవేళ ఇలాంటివి ఉంటే మనలోంచి మనం తొలగించుకోవడానికి మనం సిద్ధపడదామా? అది దేవునికి ఇష్టమైనటువంటి విషయం. మరి మనము చేసే కార్యాలు సణుగుడుతో సంశయముతో కాకుండా స్తుతితోనూ సంతోషముతోనూ నిండైన సమర్పణతోనూ మనం చేయాలి. మీరు చేయు సమస్తము కూడా, అంటే దేవునికి సంబంధించిన ప్రతి పరిచర్య, దేవుని కొరకు జీవించే నీ యొక్క క్రియాపూర్వకమైన జీవితం అంతా కూడా ఎలా ఉండాలంటే సణుగులతో ఉండకూడదు, సంశయములతో ఉండకూడదు. అది స్తుతితో నిండి ఉండాలి. ఏ లైఫ్ ఆఫ్ ప్రైజింగ్. అది సంతోషముతో నిండినదై ఉండాలి, ఇష్టపూర్వకమైనది అన్నమాట. మూడవది ఏంటంటే అది సమర్పణతో కూడినటువంటిదై ఉండాలి. మన పరిచర్య ఇలా ఉండాలండి. ఎంత ఇది అవసరమైనటువంటిది సంఘానికి. మరి మనము దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా ఉండునట్లు 3 విషయాలను మన జీవితాల్లో మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆ 3 విషయాలు కూడా ఈ వచనంలో రాయబడ్డాయి. చూడండి, 15వ వచనం, మనం 14వ వచనం చూస్తే, నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులు. చూసారా, 3 మాటలు రాయబడ్డాయి. మొట్టమొదటిది ఏంటంటే నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధి అనేటటువంటి మాట ఇంగ్లీష్లో బ్లేమ్లెస్ అని దీనిని వాడారు. ఇది కోర్టు పదజాలం, న్యాయస్థానంలో వాడేటటువంటి పదజాలం అన్నమాట. ఏమిటి దీని అర్థం అంటే, మరి ఒక వ్యక్తిని అపరాధి అని కానీ నిరపరాధి అని కానీ ఆ యొక్క న్యాయాధిపతి నిర్ణయించాలి అన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళు డిస్కషన్ చేస్తారు. అతను చేసినటువంటి పనులు, అతని యొక్క జీవితం, లేకపోతే అతని అంతటినీ కూడా వారు అక్కడ ఆ యొక్క వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితము తరోగా అది పరిశీలించబడిన తర్వాత అప్పుడు న్యాయాధిపతి ఏమని ప్రకటిస్తారంటే, ఇదిగో మరి యొక్క వాదోపవాదాలు విన్న తర్వాత, ఈ ఆధారాలను చూసిన తర్వాత ఇతడు నిరపరాధి అని అక్కడ జడ్జి గారు ప్రకటించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి వారులారా, అలాగే లోకము మూర్ఖమైనటువంటి వక్రమైనటువంటి లోకమే అయి ఉండొచ్చు, అటువంటి జనమే అయి ఉండొచ్చు. కానీ వారు నిన్ను పరిశీలించి పరీక్షించినప్పుడు వారు ఏమి ఒప్పుకోగలగాలి అంటే, ఇదిగో వీళ్ళు క్రీస్తుకు చెందినటువంటి వారు, ఈ సంఘములో ఉన్నటువంటి సభ్యులు క్రైస్తవులైనటువంటి వీళ్ళు నిరపరాధులు, వారిలో అపరాధము లేదు, వారి జీవితం క్షుణ్ణంగా పరిశీలించబడిన తర్వాత ఇవ్వబడుతున్నటువంటి తీర్పు ఇది అని మరి అర్థమవుతూ ఉన్నది. దానియేలు జీవితం మనకు తెలుసు. దానియేలును మరి ఆ యొక్క స్థానంలో నుండి ఏ రీతిగా అయినా ఉంచకూడదు, అసలు అతన్ని ఈ భూమి మీద సజీవంగా ఉంచకూడదు అన్నంతగా విరోధించినటువంటి విరోధులు అతని జీవితాన్ని పరిశీలించారు. దానియేలుకు తెలీదు, వీళ్ళందరూ కూడా తన్ను అలాగ అబ్జర్వ్ చేస్తున్నారు, డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా వాళ్ళు చూస్తున్నారని దానియేలుకు తెలియదు. దానియేలు తన క్రమములో అతడు వెళుతూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే,
దానియేలు యొక్క జీవితంలో అతను చేయు వాటన్నిటిలో కూడా ఎక్కడా కూడా ఒక్క నేరమునైనను వారు కనుగొనలేకపోయారు. ఎంత పర్ఫెక్ట్ లైఫ్ అతడు జీవించాడో చూడండి. ఎంతోమంది విరోధులు అతనికి, ఎన్నో కళ్ళు అతన్ని మరి రేయింబవళ్ళు అబ్జర్వ్ చేశాయి. కానీ దే కుడ్ నాట్ ఫైండ్ ఈవెన్ ఎ సింగిల్ ఫాల్ట్ ఇన్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ హిస్ బిహేవియర్. చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుచేత ఒక నూతన చట్టాన్ని ఇతని కొరకు వాళ్ళు రూపొందించాల్సింది ఇతను నిర్మూలించడం కోసం. నిరపరాధి. చూసారా? అంటే ఇది లోకం ముందు జీవితం, ప్రజల ముందు మన జీవితం ఎలా ఉంది అనేటటువంటిది ఈ విషయాన్ని తెలియచేస్తుంది. రెండవది, మనం ఎలా ఉండాలి అంటే నిష్కళంకులుగా మనం ఉండాలి అని వ్రాయబడింది. ఇన్నోసెంట్ అని ఒక ట్రాన్స్లేషన్లో వ్రాయబడి ఉంది. అంటే కళంకము లేని అని అర్థం. నిష్కళంకులు అంటే ఏంటి? ఏ కళంకము కూడా లేని, ఏ మలినము కూడా లేని, కల్తీ కానటువంటి ఒక స్థితి అన్నమాట కదా. మనం పాలు రప్పించుకునేటప్పుడు అందులో నీళ్లు కలిపేశారు, కల్తీ అయిపోయినాయి అని మనం అంటాం. ఇలాగ చాలా విషయాలు కల్తీ అవుతూ ఉంటాయి. అవి ప్యూర్ కాదు, అవి నిక్కచ్చి అయినటువంటివి కాదు కదా. కాబట్టి అలాగా మరి కల్తీ అయినటువంటి స్థితి కాకుండా కల్తీ లేనటువంటి స్థితి, నాట్ పొల్యూటెడ్, నాట్ అడల్టెడ్ అని వ్రాయబడి, వారి యొక్క క్రియలోనూ ఆలోచనలోనూ కూడా సంపూర్ణమైనటువంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి స్థితి అన్నమాట. అంటే నీ మనస్సాక్షి నీ గురించి ఏం మాట్లాడుతూ ఉన్నది, నీలో ఉన్నటువంటి ఆ మనస్సాక్షి నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నది. నిష్కళంకమైన జీవితం అంటేనట అది మన ముందు మనం జీవించే జీవితం అట, చాలా ఇంపార్టెంట్. నిరపరాధ జీవితం అంటే ఇతరుల ముందు జీవించే జీవితం అట. కాబట్టి మన ముందు మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా ఉండేటటువంటి రీతిగా మరి మనము పవిత్రంగా జీవించడం. ఇక మూడవ స్థితిని ఏమన్నారంటే అనింద్యమైన స్థితి అని అన్నారు. ఇంగ్లీష్లో వితౌట్ బ్లెమిష్ అని వ్రాయబడి ఉంది. ఈ అనింద్యమైనటువంటి జీవితాన్ని ఏమన్నారంటే ఇది నిర్దోషమైనటువంటి స్థితి, ఇది దేవుని ముందు జీవించేటటువంటి జీవితం. దేవునికి ఒక బలిని మనం అర్పించాలి అని అన్నట్టయితే పాత నిబంధన ప్రకారంగా ఎలాంటి పశువును తీసుకొని రావాలి? నిర్దోషమైనటువంటి పశువును తీసుకొని రావాలి. దాని మీద ఏ గాయం ఉండకూడదు, ఏ అవయవలోపం ఉండకూడదు కదండి. మరి దానికి ఏ విధమైన అనారోగ్యం ఉండకూడదు. అదంతా కూడా వితౌట్ బ్లెమిష్, నిర్దోషమైనటువంటిదే దేవునికి అర్పణకు అది సరిపోతుంది. దాని అర్థం ఏమిటి? అనింద్యులుగా అంటే ఏంటంటే దేవుని బలిపీఠం మీద దేవుని కొరకు అర్పణ చేయబడ్డానికి ఏదైతే సరిపోతుందో, ఏదైతే ఫిట్గా ఉన్నదో, ఏదైతే అర్హత కలిగి ఉన్నదో అలాంటి జీవితం అంట. దేవుడు తన సేవ కొరకు నిన్ను కోరుకోవాలి, తన పని కొరకు నిన్ను కోరుకునేటటువంటి వ్యక్తిగా, దేవునికి అంగీకారయుతమైనటువంటి, దేవునికి ఇంపైనటువంటి యాగముగా ఉన్నటువంటి ఒక జీవితం అన్నమాట. ఈ మాటలన్నీ కూడా చాలా భావగర్భితమైనటువంటివి. క్రైస్తవ జీవితం అంటే అలాంటివి. చాలాసార్లు మనం పైన సూపర్ఫిషియల్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏముంది, యేసుప్రభు ప్రార్థన చేసుకుంటే చాలు, గుడికి వెళ్తే చాలు, చందా వేస్తే చాలు, భక్తిగా మాట్లాడితే చాలు, ప్రార్థన చేయడం నేర్చుకుంటే చాలు, ఇలాంటి చాలు దగ్గర మనం ఆగిపోతూ ఉంటే ఇప్పుడు ఈ మూడు మాటలు చూడండి. నిరపరాధులు, మరి ఈ యొక్క నిష్కళంకులు, అనింద్యులు అనేటటువంటివి ఎలాంటి ఒక ఉత్తమమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాయో. దేవుని కుమారులు అలా జీవించాలి. కొన్నిటిని విడిచిపెట్టాలి, అంటే సండుగుడు, సంశయము వంటి వాటిని. నిరపరాధ జీవితాన్ని, నిష్కళంకమైన జీవితాన్ని, అనింద్యమైన జీవితాన్ని అలవర్చుకోవాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇలాంటి జీవితం ద్వారా చేసేటటువంటి సేవ దేవునికి అంగీకారితమవుతుంది. ఇలాంటి
మరి స్థితిలో చేసేటటువంటి సమస్త కార్యములు కూడా దేవునికి మహిమకరమైనటువంటివిగా ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాలి. పౌలు దానిని కొనసాగిస్తూ ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు ఇలా జీవిస్తూ మూర్ఖమైన వక్ర జనము మధ్యలో మీరు ఎలా ఉన్నారు అంటే, మనము కీర్తనలో పాడినట్లు లోకమందు మనము జ్యోతుల వలె కనబడుతున్నామంట. లైక్ లైట్స్, జ్యోతుల వలె. ఈ జ్యోతుల వలె మనం కనబడాలి అన్నట్టయితే అక్కడ పట్టుకున్నది ఏమిటి అంటే జీవవాక్యం అంట. అదే కదా పౌలు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ సంఘం కలిగి ఉన్నటువంటిది ఏంటో తెలుసా? వారు పలికేటటువంటి దేవుని మాటలు జీవాన్ని అనుగ్రహించేటటువంటి మాటలు. ఇవి కల్లబల్లి మాటలు కాదు, ఇవి పురాణ గాథలు కాదు, ఇవేదో చరిత్రను చెప్తున్నట్టు, కొన్ని మహిమలను ఊరికినే మనం చెప్తున్నట్టు కాదు. ఈ మాటలు వినేటటువంటి వారి జీవితంలోనికి దేవుని జీవాన్ని నింపేటటువంటి మాటలు. ఈ మాటలు క్రైస్తవ సంఘం దగ్గర మాత్రమే ఉన్నాయి. ఓన్లీ క్రిస్టియన్ చర్చ్ హ్యాస్ ద వర్డ్ ఆఫ్ లైఫ్. ఇంకెవరికి కూడా లేదండి. ఇది మనం తెలుసుకోవాలి. లోకంలో జ్ఞానపు వాక్కులు చాలా ఉన్నాయి, మనల్ని ఆశ్చర్యగలిపేటటువంటి మాటలు చాలా ఉన్నాయి, కానీ జీవాన్ని ఇచ్చేటటువంటి వాక్యం మాత్రం విశ్వాసి దగ్గర ఉంది, క్రైస్తవ సంఘం దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంటే వారి ప్రభువు అలాంటి వాడు. ఒకప్పుడు శిష్యులందరూ కూడా చాలామంది ఆయనను వెంబడించినటువంటి వారు యేసును విడిచి అభ్యంతరపడి వారు వెళ్ళిపోతూ ఉంటారు. యేసు ప్రభు వారు ఆ సీన్ చూసి ఆయనకు ఎంతో దుఃఖం కలుగుతుంది. అప్పుడు ఆయన తన శిష్యులతో అంటారు, మీరు కూడా వారి వలె నన్ను విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అంటారు. అప్పుడు సీమోను పేతురు ఏమంటాడో తెలుసా? ప్రభువా, నిన్ను విడిచి మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలమయ్యా? నీ దగ్గర జీవపు మాటలు ఉన్నాయి, నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉన్నాయి అని అన్నాడు. ఎంత గొప్ప సంగతి! ఇదిగో అలాంటి నిత్య జీవపు మాటలు కలిగినటువంటి రక్షకుడు మన ప్రభు అయి ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. మనం ఆయన్ని కలిగి ఉన్నాము కాబట్టి, ఆయనను అనుభవించి ఉన్నాము కాబట్టి, ఆయన తన వాక్కును మనకు ప్రసాదించున్నాడు కాబట్టి క్రైస్తవ సంఘము ఈ జీవవాక్యాన్ని అది పట్టుకొని ఉంది. ఇట్ ఈస్ షోయింగ్ ద వర్డ్ ఆఫ్ లైఫ్ టు ద వరల్డ్. ఈ జీవవాక్యమే లోకానికి నిరీక్షణనిచ్చేటటువంటిదండి. ఈ జీవవాక్యం లేకపోతే లోకానికి హోప్ లేదు. ఎన్ని జ్ఞానపు మాటలైనా, ఎన్ని గొప్ప గొప్ప మరి మనల్ని ఇన్స్పైర్ చేసేటటువంటి మాటలైనా ఈ లోకంలో మనిషికి నిరీక్షణను ఇవ్వలేవండి. దేవుని వాక్యం మాత్రమే. విశ్వాసి, నీ దగ్గర ఆ దేవుని వాక్యం ఉన్నది. ఈ దేవుని వాక్యాన్ని కలిగినటువంటి వారు ఈ లోకంలో జ్యోతులులా ఉన్నారట. జ్యోతులు అని వాడబడినప్పుడు దేవుడు సృష్టి క్రమంలో 4వ రోజున చేసినటువంటి జ్యోతులు, దానికి ఏ మాట వాడబడిందో సేమ్ వర్డ్ ఇక్కడ వాడబడిందని ఈ యొక్క భాషా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు గొప్ప జ్యోతులను ఆయన సృజించారు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని ఆయన చేశారు. కానీ అవి ఆయన మాట ద్వారా సృజించబడ్డాయి, ఉనికిలోనికి వచ్చాయి. అవి నేటి వరకు కూడా ఆకాశములు అలా ఉన్నాయి. చూసారా? దేవుని వాక్కు ఆకాశములో అలా నిలకడగా ఉన్నదని కీర్తనాకారుడు దేవుని కీర్తిస్తాడు. నాటి నుండి నేటి వరకు కూడా ఈ ప్రపంచానికి అవి దేవుని మాట చొప్పున వెలుగును అందిస్తూనే ఉన్నాయి. వాటికి రెస్ట్ లేదు. పగటికి సూర్యుడు వెలుగును అందిస్తూ ఉన్నాడు, రాత్రి చంద్రుడు వెలుగును అందిస్తూనే ఉన్నాడు. వాటి యొక్క పరిచర్య ఆగిపోలేదు. క్రైస్తవ సంఘం యొక్క పరిచర్య, విశ్వాస యొక్క పరిచర్య, అది లోకానికి కొరకైనటువంటి పరిచర్య.
గమనించారా? సూర్యుడు చంద్రుడు ఎందుకున్నారు? వాటి కొరకు లేరు, లోకానికి వెలిగి ఇవ్వడం కోసం ఉన్నారు. క్రైస్తవ సంఘం ఎందుకోసం ఉన్నది అంటే ఈ లోకాన్ని తన వెలుగుతో ప్రకాశింపచేయడానికి ఉన్నది. వారు ప్రకాశింపజేసేటటువంటిది, ప్రసరింపజేసేటటువంటి వెలుగు ఏమిటి అంటే దీనిని రక్షణ వెలుగు అని అన్నారు. ద లైట్ ఆఫ్ సాల్వేషన్. యేసుక్రీస్తును సిమియోను తన చేతుల్లోనికి తీసుకున్నప్పుడు పలికినటువంటి మాట ఏంటంటే అన్యజనులకు వెలుగుగా ఉండునట్లు. ఇప్పుడు క్రైస్తవ సంఘము క్రీస్తు చేసినటువంటి ఆ స్థానంలోనికి వచ్చింది క్రీస్తు దేహంగా. ఇప్పుడు ఈ యొక్క సంఘం చేస్తున్న పని ఏంటంటే లోకమునకు రక్షణ వెలుగును ప్రసాదించేదిగా. ప్రియమైనటువంటి వారులారా, ఇది మన యొక్క బాధ్యతగా ఉంటూ ఉన్నది. కాబట్టి దీని గురించి ఇంకా మనము అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. దేవుడు మనల్ని రక్షించింది ఇతరులను రక్షించు నిమిత్తము. వీఆర్ సేవ్డ్ టు సేవ్ అదర్స్ అని ఒక భక్తుడు అన్నాడు. కాబట్టి ఈ విషయాలను మనము మనస్సులో పెట్టుకొని మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించడానికి దేవుని యొక్క కృపను మనం కోరుకుందాం. పరిశుద్ధాత్మ అలాంటి సహాయాన్ని మనకు మెండుగా అనుగ్రహించాలి.